వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న అప్డేట్ చెప్పుకుందాం. అప్డేట్ ఏంటంటే మనం చూస్తాం ప్రోమోలో శ్రీజ వస్తుంది, అందరూ వస్తున్నారు కంటెస్టెంట్స్ అందరూ రీఎంట్రీలో. శ్రీజ, మాస్క్ మ్యాన్, ప్రియా, ఇంకా ఫ్లోరా వీళ్ళందరూ వస్తున్నారు. శ్రీజ ఒక్కదాయి చేసిన నామినేషన్ మనం చూపిస్తున్నారు. శ్రీజ వెళ్ళి పవన్ కళ్యాణ్ నామినేట్ చేస్తుంది. సో ఎందుకు నామినేట్ చేస్తుంది ఏంటి మనం చిన్న అండర్స్టాండ్ చేసుకుందాం. ఎందుకు చేస్తుందని నాకు అనిపిస్తుందంటే పవన్ కళ్యాణ్ గేమ్ కొంచెం మారాలి. అంటే ఇప్పటికే ఓట్లు బాగా పడుతున్నాయి కానీ ఇంకొంచెం మారితే తనుజకి ఆపోజిట్గా ఉంటే తను విన్నర్ అవ్వడానికి ఛాన్స్లు ఉంటాయి. లేదు అంటే తనుజతో పాటు ఉంటే తను విన్నర్ అవ్వడు. సో ఆ విషయం చెప్పడానికి తను నామినేట్ చేస్తుంది. అది ఇంకొకటి, రమ్య మోక్ష అన్ని మాటలన్నా సరే నువ్వెందుకు స్టాండ్ తీసుకోలేదు, రమ్య మోక్ష గురించి ఎందుకు నువ్వు మాట్లాడలేదు, తను అన్ని మాట్లాడినది నువ్వెందుకు మాట్లాడలేదు, నీకు అసలు రమ్య మోక్ష గురించి చెప్పినప్పుడు దీన్ని ఎందుకు నువ్వు అడగలేదు, ఎందుకు అలాగన్నారు ఎందుకు అడగలేదు, కానీ అడగాలి కదా, అడిగి దాన్ని నువ్వు క్లియర్ చేసుకోవాలి కదా అని చెప్పి చెప్పడానికి చేసి ఉంటుంది. నామినేట్ చేసిందంటే చెయ్యాలి ఖచ్చితంగా. ఎవరి ఫేవరెట్ కంటెస్టెంట్కి వాళ్ళు నామినేట్ చేయాలి. చేస్తేనే వాళ్ళు ఇంకా హైప్ అవుతారు, ఇంకా వాళ్ళు బాగా ఆడతారు. లాస్ట్ టైం నిఖిల్ విన్నర్ అవ్వడానికి గల ఛాన్స్లు ఏంటి ఇవే, నిఖిల్ విన్నర్ అవ్వడానికి గల పాయింట్స్ ఏంటి ఇవే. ఇలాగే నామినేషన్ చేశారు, హౌస్లో బయటకు వెళ్ళిపోయిన మళ్ళీ వచ్చి నామినేట్ చేశారు. సో దానివల్ల నిఖిల్కి ఆ గేమ్ అర్థమయ్యి నిఖిల్ తన గేమ్ మార్చుకొని విన్నర్ అయ్యాడు. అదేవిధంగా ఇప్పటి వరకు మీరు ఏ యూట్యూబ్ పోల్స్ చూసుకోండి, ఈ సీజన్ విన్నర్ అవ్వరంటే తనుజ మాట తప్ప ఇంకే వేరే మాట రావట్లేదు. తనుజ కంటే బాగా ఆడట్లేదు, ఎమ్మెల్యేని ఆడట్లేదా, కళ్యాణ్ ఆడట్లేదా, అందరూ ఆడుతున్నారు కదా. తనుజకి ఎందుకు ఇస్తారు విన్నర్? తనుజ విన్నర్ అవ్వకూడదంటే వీళ్ళు గేమ్ మారాలి ఖచ్చితంగా. ఇమాన్యుయల్కి, కళ్యాణ్కి నామినేషన్ గట్టిగా పడితేనే తప్ప వీళ్ళు మారరు. వీళ్ళు మారి వాళ్ళిద్దరికి ఆపోజిట్లో ఉంటే గేమ్ మారుతుంది. ఆటలో మనకి రసపత్రం కనిపిస్తుంది. ఈ రిలేషన్స్ అన్నీ పోవాలి, బంధాలన్నీ పోవాలి. శ్రీజ వచ్చింది కాబట్టి ఇంకా తనుజ వైపు వెళ్ళడం మన కళ్యాణ్ అని అనుకుంటున్నాను, చూద్దాము. సో ఆ విషయంలో శ్రీజ కళ్యాణ్ నామినేట్ చేసిందని అనిపిస్తుంది నాకు. మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి. శ్రీజ బ్యాక్ అయిపోయింది. ఇంకా నిన్న మన వీడియోలో వి వాంట్ శ్రీజ బ్యాక్ అని పెడితే 70% నో అని పెట్టారబ్బా. ఎందుకో తెలియదు కానీ 70% నో అని వచ్చింది పోల్స్లో. 30% మాత్రం ఎస్ అని వచ్చింది, 70% నో అని వచ్చింది. మరి శ్రీజకి ఇంకా డిట్రాక్ట్స్ ఉన్నారా అంటే శ్రీజకి ఇంకా ఫ్యాన్స్ తక్కువ ఉన్నారా, ఓట్స్ పడతాయో లేదో శ్రీజ వచ్చిన తర్వాత చూడాలి. తన ఆట బట్టి ఆల్మోస్ట్ పడతాయి ఓట్లు, మరి ఎందుకు వచ్చిందో తెలీదు. సో ఈరోజు వీడియోలోకి వెళ్తే, నిన్న ఎపిసోడ్లో రమ్య మోక్ష ఎలిమినేట్ అయిపోయింది. ఆల్రెడీ మొన్న మనకి ఆల్రెడీ రివీల్ అయిపోయింది. మొన్న వీడియో చేశాను కానీ వీడియోలో ఆడియో కట్ అవ్వడం వల్ల నాకు అప్లోడ్ చేయడం కావాలి, అప్లోడ్ చేయలేదు వీడియో. సో రమ్య మోక్ష ఎందుకు ఎలిమినేట్ అయ్యింది అండ్ సంజన గారి గేమ్ మారాలి. తన డేంజర్లోకి వచ్చిందంటే తన గేమ్ ఖచ్చితంగా మారాలి, మారకపోతే తను నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతుంది. తన డేంజర్లోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా రమ్య మోక్ష మారాలి. రమ్య మోక్ష కాదు, సంజన గారి గేమ్ మారాలి. రమ్య మోక్ష ఎందుకు ఎలిమినేట్ అయిపోయిందో మాట్లాడుకుందాం. కారణాలు ఏంటో, అసలు ఎందుకు తను అంత త్వరగా వెళ్ళిపోయింది. నేను ఆల్రెడీ చెప్పాను, రమ్య మోక్ష రాకముందే తను వచ్చిన అంత హైప్ ఉండదు, తనకి అంత పాజిటివ్ లేదు, బయట మొత్తం నెగిటివ్ ఉంది కాబట్టి తనకి అంత హైప్ అవ్వకండి. యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో రివ్యూవర్స్ వాళ్ళు ఎక్కువ హైప్ ఇస్తున్నారు, అంత హైప్ అవ్వకండి. అమ్మాయిని అంత ఆకాశానికి ఎక్కించకండి. ఆ అమ్మాయి ఏమీ అన్ని రోజులు ఉండిపోయి క్యాండిడేట్ కాదు, వితిన్ 1 వీక్లో వచ్చేస్తుంది. ఫస్ట్ నామినేషన్లో తనకి బయటకు వచ్చేస్తుందని చెప్పి నేను చెప్పాను, బల్ల గుద్దేవారు చెప్పాను. నా వీడియో ఎవరైనా చూడకపోయి చూడండి, చెప్పాను తను వెళ్ళిపోతుంది, ఫస్ట్ వీక్ వెళ్ళిపోతుంది అని చెప్పాను కూడా. అలాగే జరిగింది. ఫస్ట్ వీక్ నామినేట్ అయింది, వెళ్ళిపోయింది ఇంటికి, టాటా బై బై చెప్పింది. ఎందుకు ఉండరు, వేస్ట్. వాళ్ళకి ఆల్రెడీ బయట నెగిటివ్ ఉంది. రమ్య మోక్ష చేసిన మిస్టేక్ ఏంటంటే తను ఆల్రెడీ బయట ఫుల్ నెగిటివ్ అంటే మామూలు నెగిటివ్ కాదు. నెగిటివ్లో తనకి రమ్య మోక్ష మీద ఏదైనా ఒక వీడియో నెగిటివ్ పెడితే 100ల్లో 1000ల్లో లైక్లు, 100ల్లో కామెంట్లు. అంత ఎవరికైనా సరే, ఎంత కొత్త యూట్యూబర్ అయినా, ఎంత కొత్త ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అయినా పోస్ట్ పెడితే చాలు కామెంట్స్, లైక్లు, డిస్లైక్లు, కామెంట్స్ బేవచ్చింగ్ వస్తాయి. అంత నెగిటివ్ ఉన్న పర్సన్ ఏం చేయాలి? హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఎవరైతే పాజిటివ్లో ఉన్నారో, ఎవరైతే హైప్లో ఉన్నారో, ఎవరికైతే ఓట్లు బాగా పడుతున్నాయో
వాళ్ళతో కొంచెం పాజిటివ్గా నడుచుకుంటూ వాళ్ళతో ఒక 2 వారాలు రిలేషన్షిప్ బాండింగ్ పెంచుకుంటూ వాళ్ళు మంచి చేసుకొని వాళ్ళతో ఆడుతుండాలి. సేమ్ ఇప్పుడు మాదిరి చేస్తుంది కదా, అలా చేయాలి. అది వదిలేసి నెగిటివ్ ఉంది కాబట్టి ఆల్రెడీ ఇంకా ఆ నోటి దృష్టి తగ్గించుకోకుండా ఇంకా వెళ్ళిన వెంటనే కళ్యాణ్ని కొట్టేస్తాను, కింద తొక్కేస్తాను అనడం, తనుజ వెళ్ళి నువ్వు డ్రామా క్వీన్, డ్రామా పిల్ల, అది ఇది అనడం, ఇప్పుడు జనాల్లోకి ఇంకా నెగిటివ్ వెళ్ళిపోయింది. ఇదేంట్రా బాబు, వీళ్ళు మారరా, వీళ్ళు ఎంతైనా, వీళ్ళకి ఎందుకు అసలు బిగ్ బాస్ ఛాన్స్ ఇచ్చారు అని జనాల్లోకి నెగిటివ్ డబుల్ వెళ్ళిపోయింది. సో దానివల్ల ఇంకా నెగిటివ్ అయిపోయింది. దీనికి తోడు ఆ విషయాల మీద తనుజ రియాక్ట్ అయింది కానీ డ్రామా క్వీన్ అన్నిటి మీద కళ్యాణ్ ఎక్కడ రియాక్ట్ అవ్వలేదబ్బా. కళ్యాణ్ మెచ్చుకోవాలి. ఎక్కడ కూడా కన్ఫెషన్లో తీసుకెళ్ళి చూపించిన వీడియో గురించి నామినేషన్లో కాదు ఎక్కడ కూడా మాట్లాడలేదు. కళ్యాణ్ సైలెంట్గా ఉన్నాడు. అంటే ఒకటి తన మెచ్యూరిటీ లెవెల్ అంత బాగుండాలనుకోవచ్చు. ఇక్కడ మెచ్యూరిటీ లెవెల్ మాట్లాడితే రమ్య మోక్స్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత కళ్యాణ్ మెచ్యూరిటీ లేదు, కళ్యాణ్ చిన్నపిల్లలా బిహేవ్ చేస్తాడు, నేను ఎప్పుడో స్కూల్ డేస్లో లవ్లో పడినట్టు ఇప్పుడు కళ్యాణ్ చిన్నపిల్ల బిహేవ్ చేస్తుందని అంటుంది రమ్య మోక్స. తనకి మెచ్యూరిటీ లేకపోతే నాగార్జున గారు చూపించిన వీడియో మీద నాగార్జున గారు రమ్య గురించి చూపించిన వీడియో మీద ప్రతి ఒక్కరు చెప్తాడు. ప్రతి ఒక్కరు చెప్పి తను ఇలాగ అన్నది, తను ఇలా చేసింది, తను అలా చేసిందని చెప్పాలి కదా. చెప్పలేదంటే తనకి నీ మీద కాదు, తనకి అంత మెచ్యూరిటీ ఉంది చూడండి. మెచ్యూరిటీ లేకపోతే దాన్ని చెప్పాలి కదా, చెప్పేస్తారు కదా, అందరి ముందు నామినేట్ చేస్తారు కదా. అదే పని మీరు నామినేట్ చేసి హౌస్ మొత్తం తెలిసినట్టు చేస్తారు కదా. చేయలేదంటే తను ఎంత బాగా ఆలోచిస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి తను ఈ పాయింట్లో చెప్పకపోవచ్చు. ఇంకో పాయింట్ ఏంటంటే తనకి ఎందుకు అయిపోవాలి, తను ఇప్పుడే వచ్చింది, అప్పుడు మనం ఆ పాయింట్ మీద మాట్లాడి ఆ టాపిక్ డిస్కస్ చేసి తనకు అయిపోవడం వేస్ట్ అని అనుకున్నాడో తెలీదు, లేదు ఎలాగనుకున్నా తెలియదు. ఏదో పాయింట్లో తనైతే ఖచ్చితంగా మాట్లాడలేదు దాని గురించి. ఎక్కడ అది కూడా నెగిటివ్ అయింది రమ్యకి, పచ్చళ్ళకి అది కూడా నెగిటివ్ అయింది. ఎందుకంటే కళ్యాణ్ ఎక్కడో ఆ పాయింట్ మాట్లాడుంటే హౌస్ అందరూ దాని గురించి డిస్కస్ చేస్తారు. సో రమ్య కొంచెం కంటెంట్ వస్తుంది. ఫస్ట్ వీక్లో రమ్య ఎంత మాట్లాడినా ఎవరు పట్టించుకోలేదు, కంటెంట్ రాలేదు. డిమాండ్ పవన్ దగ్గరికి వెళ్ళింది, డిమాండ్ పవన్కి రీతుకి ఏదో గుసగుసలో గొడవలు పెట్టింది, అక్కడ కూడా వర్కౌట్ అవ్వలేదు. వాళ్ళిద్దరు కూడా వీళ్ళు చెప్పిన మాటలు వినకుండా వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వదిలేసాయి. ఇక్కడ కళ్యాణ్ దగ్గరికి వచ్చి కళ్యాణ్ అండ్ తనుజకు కూడా కొడగడం చూసింది. వీళ్ళు కూడా తనుజ క్లియర్గా చెప్పింది, మా ఇద్దరికి క్లారిటీ ఉంది మేమేంటో, మా ఇద్దరి మీద ఆడియన్స్ క్లారిటీ ఉంది, మేము ఎలా ఉంటామో అన్నది, మధ్యలో మీకెందుకు అని క్లారిటీ ఇచ్చేసింది తనుజ కూడా. మొన్న నామినేషన్లో కూడా తనుజ ఇచ్చి పడిచ్చింది రమ్యకి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నోరు తెరిచేది లేదు రమ్య. నామినేషన్ మండే నుంచి నేను సండే వరకు ఎక్కడ కూడా నోరు తెరిచేది లేదు. ఆ ఇన్విజిబుల్ క్లాత్ ఇచ్చారు కదా, అది నిన్న రమ్యకి ఇచ్చారనేమో అనిపించింది ఆ వీక్ అంతా. ఎందుకంటే వీక్ టాస్క్లు అలాగే ఉన్నాయి, అంత సైలెంట్గా ఉన్న టాస్క్లే ఉన్నాయి. తను కూడా అక్కడ కనబడలేదు. ఇవన్నీ నెగిటివ్ ఎక్కువైపోయి ఇంపాక్ట్ అయిపోయి ఎలిమినేట్ అయిపోతుంది. కంటెంట్ సేవ్ అయిపోయారు, సేవ్ అవ్వాల్సిన కంటెంట్ ఎలిమినేట్ అయిపోయింది. యాక్చువల్గా సాయి డేంజర్లో ఉన్నాడు, సంజన కన్నా సాయి డేంజర్లో ఉన్నాడు. కానీ సంజన ఈ వీక్ చేసిన కొంచెం రాదంతం వల్ల సంజన డేంజర్లోకి వచ్చింది. మనం చేసుకుని పెంటే తన కోపమే తన చిత్రం అన్నట్టు మనం చేసుకుని పెంట వల్లే మనం బయటకు వస్తాం హౌస్లో నుంచి. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే ఎంత సేఫ్గా ఉంటే అంత ఎక్కువ హౌస్లో ఉంటాం. హౌస్లో 10 వారాలు ఉంటే 50% విన్ అయిపోయినట్టే. ఎందుకంటే మన ఫ్యామిలీ వీక్ వస్తారు, ఫ్యామిలీ వాళ్ళు కనబడతారు, వాళ్ళకి కూడా కోరి తీరుతుంది. బులిచర్ అంటే ఇలాంటి నెంబర్ 1 స్టేజ్ మీద కనిపించాలి, నెంబర్ 1 హీరోలతో మాట్లాడాలి, వాళ్ళని హక్ చేసుకోవాలి, వాళ్ళు సెకండ్ ఇవ్వాలి, వాళ్ళతో ఏవో ముచ్చట్లు పెట్టాలి అన్న చాలామంది పేరెంట్స్కి ఉంటుంది, ఫ్రెండ్స్ కూడా, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటుంది. సో అది మనం నిలబెట్టుకోవాలంటే మనం హౌస్లో సర్వైవ్ అవ్వగలగాలి. హౌస్లో ఆల్రెడీ నెంబర్ 1లో ఉన్న వాళ్ళతో రిలేషన్ ఉండాలి. నాకు బాండింగ్ వద్దు, నేను బాండింగ్ కోసం రాలేదు, నేను ఎవరి కోసం రాలేదు అని చెప్పేసి నాతో ఎవరు పట్టించుకోవట్లేదు, నాతో ఎవరు మాట్లాడట్లేదు అని ఎందుకు అంటున్నారు చెప్పండి. నీ బాండింగ్ వద్దనుకున్నప్పుడు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఎందుకు సోది చెప్తున్నావు? ఆ కళ్యాణ్ రీతి ఎలాగుంటే నీకు ఎందుకు? కళ్యాణ్ అండ్ డిమాండ్ పవన్ రీతి ఎలాగుంటే నీకు ఎందుకు? కళ్యాణ్ అండ్ తనుజ ఎలాగుంటే నీకు ఎందుకు? నీ పని చేసుకోవచ్చు కదా. ఈ కారణాల వల్ల రమ్య మోక్స ఎలిమినేట్ అయిపోయింది. చాలామంది వెయిట్ చేస్తున్నారు, వెయిట్ చేశారు రమ్య మోక్స ఎలిమినేషన్ కోసం. ఫస్ట్ వీకే వెళ్ళిపోయింది. హ్యాపీ కదా, అందరికీ హ్యాపీ. ఫస్ట్ వీక్ అనుకున్నట్టే మనం అనుకున్నట్టు చేసాం, హ్యాపీ. ఇంకోటి సంజన గేమ్ ఎందుకు మారాలనుకున్నానంటే సంజన
ఎవరైనా వాళ్ళు ఎవరైతే సంజనతో గొడవ ఆడతారో వాళ్ళ కోసం ఆలోచిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీక్ సంజనకి దివ్యనిక్త గొడవ అయింది. ఆ దివ్యనిక్త మీద ఉన్న ఫోకస్ కన్నా గేమ్ మీద ఉన్న ఫోకస్ కన్నా దివ్యనిక్త మీద ఉన్న ఫోకస్ ఎక్కువైపోయింది సంజనకి. ఎందుకంటే ఆ రింగ్ టాస్క్లో అదే రౌండ్గా సర్కిల్ గీసి అందులో క్యాప్ తీసుకెళ్ళి ఒకరికి ఇవ్వాలి. ఎమ్మెల్యేకి తీసుకెళ్ళి సంజనకి ఇస్తాడు. సంజనకి ఇచ్చిన సంజన ఏం చేస్తుంది, ఏం చేయాలి, ఎమ్మెల్యే సపోర్ట్గా చేస్తూ నిఖిల్ని ఎలిమినేట్ చేయాలి. అలా కాకుండా తన పాయింట్ డైరెక్ట్గా దివ్యనిక్తనే ఎలిమినేట్ చేయాలని దివ్యనిక్తని ఎలిమినేట్ చేస్తుంది. దివ్యనిక్తని ఎలిమినేట్ చేస్తే ఇక్కడ ఇమాన్యుల్ ఏమైపోవాలి, నెక్స్ట్ రౌండ్లో ఇమాన్యుల్ క్యాప్ దొరకకపోతే ఇమాన్యుల్ ఎవరైనా ఎలిమినేట్ చేస్తే ఇమాన్యుల్ కెప్టెన్ అయ్యేవాడా ఆ వీక్ చెప్పండి అప్పుడు. సో అక్కడ ఇమాన్యుల్ డిసిషన్ మార్చుకొని మళ్ళీ ఈ క్యాప్ తీసుకెళ్ళి మాధురికి ఇవ్వడం, మాధురి ఏమో నిఖిల్ని ఎలిమినేట్ చేయడం జరిగింది. దానివల్లే ఆ రౌండ్ వల్లే ఇమాన్యుల్ గెలిచాడు. ఈరోజు కెప్టెన్గా ఉన్నాడు. లేదంటే ఈరోజు కెప్టెన్ నిఖిల్ అయ్యేవాడు ఖచ్చితంగా. అదే అంటున్నాను, తన గేమ్ మార్చుకోవాలి. తన గేమ్ ఏంటంటే ఎదుటి మీద పెట్టే ధ్యాస్ కన్నా గేమ్ తక్కువ ఉంటుంది. సో ఇందుకే అన్నాను సంజన గారి గేమ్ మారాలి, ఆట మారాలి అనేసి. ఆవిడ ఏదో ఒకటి చేసేద్దాం, ఏదోలా మాట్లాడేద్దాం, ఎవరో ఒకరు ఏదైనా అనేద్దాం, అది ఇది అని చెప్పేసి ఓవర్ ల్యాప్గా అయ్యి ఓవర్గా మాట్లాడేసి నెగిటివ్ అయిపోతున్నారు సంజన గారు. ఇంకో విషయం ఏంటంటే వీకెండ్ అంత కామెడీ ఎపిసోడ్, వీకెండ్ కామెడీ, సండే అంటే ఫన్ డే అంటారు. ఆ ఫన్ ఎక్కడ కనిపించిందా మీకు? సండే ఫన్ డే అన్నమాట ఎక్కడ కనబడలేదు. సండే ఫన్ డే అన్నది వరస్ట్గా ఉంది. వరస్ట్ అంటే ఎపిసోడ్ కొంచెం అలా సాగుతుంది, కాకపోతే సండే ఫన్ డే ఎక్కడ కనబడలేదు. ఫన్ ఉండాలి కదా, ఫన్ లేకుండా ఏదో గేములు పెట్టి సెలబ్రిటీ బ్యాక్ సైడ్ ఏదో ఫోటో పెట్టి అది గమనించమంటే ఫన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫన్ జనరేట్ అవ్వట్లేదు వీకెండ్ ఎపిసోడ్లో. గేమ్స్ పెట్టేస్తున్నారు వీకెండ్లో కూడా. గోల్డెన్ బజర్ కోసం గేమ్ పెట్టారు, దాంట్లో తనుజ గెలిచింది. తనుజ గెలుస్తుంది అనుకోలేదు యాక్చువల్గా. అక్కడ ఫస్ట్ డిమాండ్ పవన్ రీతు ఫస్ట్ బాల్ తీసుకుంది, ఫస్ట్ రౌండ్లో. కానీ సెకండ్ రౌండ్లో అక్కడ రీతు కొంచెం డౌన్ అయింది. తనుజ అలా ముందుకు వచ్చింది. తనుజ ఈ టాస్క్లో విన్ అయింది. తనుజకి ఇచ్చిన పవర్ ఏంటంటే సేవ్ చేయాలి. ఒకళ్ళు డైరెక్ట్గా నామినేషన్లో ఉన్న వాళ్ళు ఒకళ్ళు సేవ్ చేయడానికి పవర్ ఉంది. కానీ ఆ పవర్ ఈ వీకే వచ్చింది కాబట్టి ఈ వీక్ వాడడానికి ఛాన్స్ లేదు. ఇంకొకటి ఇమాన్యుల్కి ఆల్రెడీ ఇమాన్యుల్ పవర్ అస్త్రం ఉంది, కానీ ఇమాన్యుల్ పవర్ అస్త్రం లాస్ట్ వీక్ వాడేశాడు. ఎవరు మన రావురాతని కాపాడడం కోసం వాడాడు కాబట్టి అది మళ్ళీ వాడడానికి ఛాన్స్ లేదు. నాగార్జున గారు చాలా క్లారిటీ ఇచ్చారు ఆడియన్స్ అందరికీ. ఎందుకంటే మళ్ళీ నెగిటివ్గా అనుకుంటారు, పవర్ అస్త్రం ఉంది కదా ఎందుకు వాడలేదు, పవర్ అస్త్రం ఇంకా 2 పవర్లు ఉన్నాయి కదా ఎందుకు వాడలేదు అంటే పవర్లు అన్నీ ఒకే రకంగా ఉండవు, 3 రకాలుగా ఉంటాయి. ఒకటి ఆల్రెడీ వాడేసారు, ఇంకా 2 పెండింగ్ ఉన్నాయి, అది నెక్స్ట్ వాడుకోవచ్చు. ఇది తనుజ దగ్గర ఉన్న ఈ డైమండ్ బజర్ ఈ పవర్ నెక్స్ట్ వీక్ వాడుకోవచ్చు. నెక్స్ట్ వీక్లో ఎవరైతే ఎలిమినేషన్ ఉంటారో వాళ్ళ మీద వాడుకోవచ్చు సేవ్ చేసుకోవడానికి. తనుజని అడుగుతారు ఒకవేళ ఈ వీక్ ఉంటే ఎవరి మీద వాడతావని, సంజన గారి మీద వాడతారు. సంజన గారి మీద వాడకపోయినా ఆవిడకి ఓట్లు పడ్డాయి కూడా ఆవిడ సేఫ్ అయిపోయారు. సో రమ్య మోక్ష మీద వాడడానికి అయితే ఇష్టం ఉండదు ఎవరికి కూడా, హౌస్లో ఉన్న వాళ్ళకి కూడా బయట ఉన్న వాళ్ళు కూడా ఎవరి మీద ఇష్టం ఉండదు వాడినా సరే. ఇంకోటి ఇక్కడ ఇమాన్యుల్కి బాగా నెగిటివ్ అవుతుంది ఏంటంటే నామినేషన్ రావట్లేదు. ఇమాన్యుల్ నామినేషన్ రావట్లేదు. లాస్ట్ సీజన్ 7 సందీప్ డాన్స్ మాస్టర్ సందీప్ ఆ రికార్డ్ బ్రేక్ చేశాడు ఇమాన్యుల్. ఎందుకంటే సందీప్ గారు లాస్ట్ సీజన్ 6లో సీజన్ 7లోని వరుసగా 6 వారాలు నామినేషన్లో పడలేదు. 7వ వారం నామినేట్ చేసి టేస్టీ తేజ నామినేట్ చేసి అన్న నువ్వు ఒకసారి కూడా నామినేషన్ రాలేదు, ఒకసారి వచ్చి వెళ్తే బాగుంటుంది అని చెప్పి నామినేట్ చేశాడు. నామినేషన్కి వెళ్తాడు, మళ్ళీ రాడు, ఇంటికి వెళ్ళిపోతాడు. అదేవిధంగా నెక్స్ట్ వీక్ అంటే ఈ వీక్ ఆల్రెడీ కెప్టెన్ అయిపోయాడు, ఛాన్స్ లేదు నామినేట్ చేయడానికి. నెక్స్ట్ వీక్ ఎవరైనా నువ్వు నామినేషన్ లేవు ఇమాన్యుల్ నామినేషన్లోకి వెళ్ళి ఒకసారి వస్తే చూద్దామని ఉంటుంది అని ఎవరైనా నామినేట్ చేస్తే పాయింట్ లేకపోయినా సరే ఇమాన్యుల్ డేంజర్లో పడడానికి చాలా ఛాన్స్ ఉంటాయి. అప్పుడు మరి సంజన దగ్గర పవర్ అస్త్రం ఉంది కాబట్టి కాపాడుతుందేమో. అలా కాపాడితే ఇంకా డేంజర్లో పడుతుంది ఇమాన్యుల్. అలా కాపాడితే ఇంకా డేంజర్లో పడతాడు, ఇంకా చిక్కులో పడతాడు. ఎందుకంటే అది ఇంకా డేంజరస్. నామినేషన్కి ఒకసారి వెళ్ళి ఆ నామినేషన్ని కూడా ఎవరో కాపాడి వస్తే అసలు వర్కౌట్ అవ్వదు. లైక్ మన లాస్ట్ టైము
అవినాష్ జరగడం జరుగుతుంది. లాస్ట్ టైం అవినాష్ అలాగే జరిగింది కదా, ఒకసారి నామినేషన్కి వెళ్తాడు, కాపాడతారు, మళ్ళీ వచ్చి డైరెక్టర్గా టాప్ 5 సెలెక్ట్ అయిపోతాడు, కానీ తను విన్నర్ అవడు, రన్నర్ అవుతాడు. అలాగే ఉంటుంది. సో వీడియో మన రివ్యూ ఎలాగుందో కామెంట్ చేయండి, కొద్దిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. రేపు వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.